అరుణాచల మహత్యము అధ్యాయం 5 ప్రారంభం. పరమ శాంతచిత్తుడైన గౌతమ మహర్షి అరణ్యము నుండి వస్తున్నాడని విని పార్వతీదేవి ఆయనకు ఎదురు వెళ్ళినది. జగత్తు తానే అయినా ఆ దేవి భక్తి నిండిన హృదయముతో ఆ మునిరాక కొరకు ఎదురు చూడసాగింది. పొడువుగా పెరిగిన తెల్లని తల వెంట్రుకలు, ఒత్తుగా పెరిగిన తెల్లని గడ్డములతోనూ, తీర్థ స్నానముల చేత పరిశుద్ధమై ఎర్రగా రాగి రంగు కలిగిన శుద్ధమైన రుద్రాక్షలు చుట్టిన జడలతో, సాక్షాత్తు అగ్నివలే వెలిగిపోతూ విభూతి త్రిపుండరమును ధరించిన నుదురుతోనూ, తెల్లని యజ్ఞోపవీతము జంధ్యముతోనూ, కాషాయ బట్టలను ధరించి కృచించిన దేహముతోనూ, శివునకు ప్రీతికరమైన వేద మంత్రములను పలుకుతూ సాక్షాత్తు శివుని వలె ప్రకాశిస్తున్న తేజోనిధి, దయాపూర్ణుడు, వృద్ధుడు అయిన గౌతమ మహర్షిని చూసి చేతులు జోడించి పార్వతి ఆయనకు నమస్కారము చేసినది. గౌతముడు ఆశ్చర్యముతో ఆమెను నివారించి, ఓ లోకమాత, దయామయి, భక్తులకు రక్షించే కారణముతో ఇక్కడకు విచ్చేసావా తల్లి? గౌరవింపబగిన తల్లివి నీవు వచ్చిన పని ముందుగా మాకు తెలిసినది. ఇదంతా నీ మాయా విలాసమే. కాకపోతే ఈ జగత్తంతా ఎలా సృష్టించబడును దానిని నిర్ణయించుటకు శివునికి కూడా సాధ్యము కాదు. తల్లి, ఈ పవిత్రమైన దర్భాసములపైన కూర్చొని నేను సమర్పించే ఆజ్యము పాద్యములను స్వీకరించుము అని పలుకుతూ ఆమెను యథావిధిగా అర్చించాడు. ఆమె చేత అనుగ్రహింపబడి తాను కూడా కూర్చున్నాడు. గౌతమ మహర్షి ఆనందంతో ఇలా పలికాడు. ఆహా, ఏమి అమిత తేజోవంతుడైన శంకరుని మహత్యము! సద్భక్తులను రక్షించుట కొరకు నిన్ను ఈ విధంగా ఆదేశించాడా? నీకు కోరదగినది, లభ్యము కానిది ఏమున్నది? ఓ జగజ్జనని, శివుడు తన భక్తి మహత్యమును ప్రకటించుట కొరకు నిన్ను ఈ విధంగా తపస్సు చేయటానికి ఆదేశించాడు. కైలాసములో జరిగిన వృత్తాంతము, కంపానదీ తీరములో నీవు చేసిన తపస్సు, నీవు ఇప్పుడు అరుణాచలమునకు రావటం మొదలైన అన్ని విషయాలు నాకు తెలుసును. ఇప్పుడు నీవు ఈ భక్తుణ్ణి ఆశ్రమమును చేరుకున్నావు. ఓ కరుణామయి, నీకేమి కావలనో నీవు వాత్సల్యపూర్వకముగా నన్ను ఆజ్ఞాపించి పొందుము. గౌతముని తీయని సంభాషణమును విని పార్వతీదేవి కుతూహలముగా ఇలా ప్రశ్నించింది. ఓ మహాముని, నీ వైభవము సాటిలేనిది. ఇంతమంది మహర్షులు ఉండగా నిన్ను మాత్రమే నాకు సహాయము చేయటానికి స్వయముగా శంకరుడే ఎన్నుకున్నాడు. శివాగమనములను వేదములను నీవు ఔపాసన పట్టావు. శివభక్తులందరిలోనూ నీవే శివునికి ప్రియుడవు. శివుడు తాను అరుణాచలము అను పేరుతో నిలిచి ఉన్నానని పలికాడు. నిన్ను చూసిన తరువాత ఈ అరుణగిరి మహిమను నీ ద్వారా వినాలని నాకు ఆసక్తిగా ఉన్నది. నేను ఈ అరుణాచలమునందు తపస్సు చేయుటకు సంకల్పించాను. కేవలం నీ దర్శన మాత్రము చేతనే శివునికి ప్రీతి కలుగుతుంది. జగత్తులో దేహదారులైన శివభక్తులను దర్శించడం, నమస్కరించడం, వారితో మాట్లాడటం మరియు శివ సంకీర్తనం విన్నందువలన ముక్తి లభించును కదా. అందుచేత నీ నోట శివమహత్యమును వినాలనుకుంటున్న నన్ను అనుగ్రహించుము. ఈ ఉపదేశముతో నీవు నాకు పితృ సమానుడువు అవుతున్నావు. బిడ్డల కోరికలను తీర్చుట తండ్రికి ప్రియము కదా. గౌరీదేవి పలికిన ఈ పలుకులను విని గౌతముడు క్షణకాలం అరుణగిరి మహత్యమును ధ్యానించి ఇలా పలికాడు. తల్లి గౌరీదేవి, సమస్త విద్యలకు మూలమైన శైవమాయవు నీవు. అన్నీ తెలిసిన నీవు ఏమీ తెలియని దాని వలె నన్ను ప్రశ్నిస్తున్నావు. శివభక్తుల నోటి వెంట శివ సంకీర్తనము, శివ మహత్యము వినుట నీకు ఇష్టము కావచ్చును. ఈ భూలోకములో శివ సంకీర్తనను వినడం వేదమును పఠించడం కంటే చాలా గొప్పది. నేను చేసిన సత్కర్మలు, తపస్సు యొక్క ఫలితము నేడు నాకు పూర్ణముగా లభించినది. ఈ రోజు అరుణాచల మహత్యమును కీర్తించమని శివుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. అన్ని పాపములను పోగొట్టే ఈ అరుణాచల మహత్యమును నీకు చెబుతాను, వినుము. ఓ శివస్వరూపిణి మాత, శివానుగ్రహము వలన నేనిలా చెప్పగలుగుతున్నాను. దీనికి సంపూర్ణంగా చెప్పడానికి సమస్త గణములకు కూడా సాధ్యం కాదు. బ్రహ్మ గాని, విష్ణువు గాని, సూర్యచంద్రులు గాని వివరించలేరు. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, సూర్యచంద్రులు, సిద్ధ, విద్యాధర, పన్నగపాములు, ఖగములు, పక్షులు అందరి పాప నివృత్తికి, ఇష్టఫల ప్రాప్తికి అరుణాచలము పట్టుకొమ్ము. ఇది దర్శన మాత్రము చేత పాపములను పోగొట్టి కోరికలను నెరవేర్చును.
ఈ అరుణాచలమును అతి దూరము నుండి కీర్తించే జనులకు కూడా ముక్తి ప్రసాదిస్తుంది. ఈ అరుణాచలము జ్యోతిస్తంభ రూపము. దీనిని ధ్యానించు యోగులు శివ సాయుధ్యమును పొందుతారు. ఈ గిరి సన్నిధిలో చేయు యజ్ఞ దాన తపములు స్వల్పమైన అక్షయ ఫలితములను ఇచ్చును. పూర్వము శివతేజముతో జన్మించిన బ్రహ్మ విష్ణువులు ఒకరికొకరు జయించాలని కలహించుకున్నారు. యోగులచే ధ్యానింపబడు ఆ సదాశివుడు విష్ణువు బ్రహ్మల గర్వమును అణచివేయుటకు తేజోమయము ఆది అంతము లేని మహా అగ్నిస్తంభ రూపములో అన్ని దిక్కులను ప్రకాశింపచేస్తూ వారిద్దరి మధ్య ఆవిర్భవించాడు. ఆ తేజోస్తంభపు మొదలు చివరు తెలుసుకోవాలని బ్రహ్మ హంస రూపమును ధరించి ఆకాశం వైపు, విష్ణువు వరాహ రూపమును ధరించి భూమి లోపలికి వెళ్లారు. ఎంతకాలము అన్వేషించినా ఫలితము కనిపించక దిక్కుతోచని స్థితిలో వారున్నప్పుడు వారి యందు దయతలచి పరమ కరుణామూర్తి అయిన సదాశివుడు వారి ముందు ఆవిర్భవించి వారు కోరిన వరములను అనుగ్రహించాడు. వారి ప్రార్థనను అనుసరించి పర్వత రూపంలో ఇక్కడే నిలిచిపోయాడు. అదే అరుణాచలము అని పిలువబడుతూ ప్రశాంతంగా ప్రకాశిస్తున్నది. అది నిత్యము అప్సరసల నృత్యములతో, పాటలతో, దేవదుందుబుల శబ్దములతో, దివ్య పుష్ప వర్షముతో పూజింపబడుతున్నది. ఆ తరువాత బ్రహ్మకు 96 కల్పములు గడిచాయి. విష్ణువు నాభి పద్మములోంచి జన్మించిన బ్రహ్మ లోకములను సృష్టిస్తూనే ఉన్నాడు. ఒకనాడు పరమ యోగీంద్రుల తపస్సులకు ఆటంకములు కలిగించే నిమిత్తము ఇంద్రుడు ప్రార్థించగా బ్రహ్మ ఒక మహా సౌందర్యవతిని సృష్టించాడు. తాను సృష్టించిన ఆ సౌందర్యవతిని చూసి బ్రహ్మ తానే ఆమెను మోహించాడు. తండ్రి అయిన బ్రహ్మ తనను మోహించగా ఆమె గ్రహించి బ్రహ్మకు ప్రదక్షిణము చేసి అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. ఆమె ప్రదక్షిణము చేస్తుండగా బ్రహ్మ తనకు 4 ముఖములు సృష్టించుకొని తదేకముగా ఆమెనే చూడసాగాడు. ఆ సుందరి బ్రహ్మకు ప్రదక్షిణము చేసి ఆకాశంలోకి పరుగెత్తింది. వెంటనే బ్రహ్మ పక్షి రూపము ధరించి ఆమెను వెంబడించగా పక్షి రూప బ్రహ్మను చూసి ఆమె భయంతో అరుణాచలేశ్వరుణ్ణి ప్రార్థించింది. ఓ అరుణాచలేశ్వర, బ్రహ్మ విష్ణువులు తెలుసుకోలేని ఓ మహాదేవ, నిన్నే శరణు వేడిన నన్ను రక్షింపమని మొరపెట్టుకుంది. ఆమె మొరవిన్న అరుణాచలుడు ఆ పర్వత లింగము నుండి ఒక నల్లటి ఆటవీకుడు బోయవాడుగా ఉద్భవించి ధనస్సును ఎక్కుపెట్టగా అతనిని చూడగానే బ్రహ్మకు మోహము నశించింది. అప్పుడు బ్రహ్మ ప్రశాంత చిత్తుడై అరుణాచలేశ్వరిని నమస్కరించి, హే పినాకపాణి, శంభోశంకర, అరుణాచల రూప, సర్వ పాపనాశక, భక్తవత్సల, అజ్ఞానులైన నీ భక్తులను దుష్కర్మలు నుండి రక్షించడానికి నీవు తప్ప ఎవరున్నారు? పాప పంకిలమైన ఈ దేహమును సంహరింపుము, మరొక సృష్టికర్తను సృష్టించుము అను వేడుకొన్నాడు. ఇలా పశ్చాత్తాపంతో ఉన్న బ్రహ్మను చూసి భక్తుల దుఃఖములను పోగొట్టే సదాశివుడు కరుణతో, ఓ చతుర్ముఖ, నీవు తలపెట్టిన ఈ దుశ్చర్య ఫలితముగా కొంతకాలం నీవు నాకు దూరం అవుతావు. పదవిలో ఉన్న వారిని రాగద్వేషములు వదలవు కదా, అందుచేత దూరంగా ఉన్నా కూడా నీవు నా ఈ తేజోలింగమైన అరుణాచలమును ఎల్లప్పుడూ స్మరించుము. శరీరముతోటి, మనసుతోటి, మాటలతోటి చేసిన పాపాలన్నీ అరుణాచల దర్శనం వల్ల సమూలముగా నశించును. ప్రదక్షిణ, నమస్కార, స్మరణ, స్తోత్ర పూజలచే అర్చించబడిన అరుణాచలుడు నిన్ను సర్వ పాపముల నుంచి రక్షించును. కైలాసము, మేరు పర్వతము, కులపర్వతముల యందు నా స్వస్థానము యందు అయినా ఎక్కడైనా నా దర్శనము లభించవచ్చును. కానీ అరుణాచలము అంటే అది స్వయముగా నేనే కనుక ఈ పర్వత దర్శనం చేతనే చూసిన వారు అందరూ సర్వ పాపములను పోగొట్టుకొని నన్ను పొందుతారు. వారు జ్ఞానమును పొంది తరిస్తారు అనేది సత్యము. నా అంశమునందు జన్మించిన బ్రహ్మ తన పేరుతో ఉన్న బ్రహ్మ పుష్కరిణిలో స్నానం చేసి పూర్వం తాను పొందిన జగత్పతిత్వ మోహము నుండి విముక్తుడయ్యాడు. ఈ బ్రహ్మ తీర్థంలో స్నానం చేసి అంజలి ఘటించి నన్ను అర్చించి మౌనముగా నాకు ప్రదక్షిణం చేసి తాపమును పోగొట్టుకొని విశ్వాన్ని సృష్టించేవానిగా విరాజిల్లుము అని పలికిన అరుణాచల రూప పరమేశ్వరుణ్ణి బ్రహ్మ సక్రమముగా పూజించి పాపములను పోగొట్టుకొని శుద్ధ చిత్తుడై తన లోకమునకు చేరుకున్నాడు.